అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి చంపేస్తుంది. చాలా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ బాంబు పేల్చింది. బలమైన కోల్డ్ వేవ్ ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయంటుంది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయంటుంది వాతావరణ శాఖ. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి ప్రభావంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతూ ఉండడం వల్ల చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తన పులి పంజాను విసురుతుందని చెప్పవచ్చు అనుష. చాలా ఏరియాలో కూడా ఉష్ణోగ్రతలు అయితే చాలా గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల యొక్క పరిస్థితిని ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడము, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కూడా అటు ఐఎండీ పేర్కొంది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అనుష. సో ఈ పరిస్థితులలో ముఖ్యంగా రాత్రి గాని, నైట్ టైంలో గాని, ఈవినింగ్ గాని, ఎర్లీ మార్నింగ్ లో కూడా అత్యధికంగా చలి ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్నటువంటి చలి తీవ్రత దృష్ట్యా అటు ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం కూడా సూచనలు చేస్తుంది. రాష్ట్రంలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా అయితే వర్షం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలకు మాత్రమే అలర్ట్ జారీ చేస్తారు. కానీ ఇప్పుడు చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఏకంగా ఏ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆలోచించుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో చల్లటి గాలులు తీవ్రంగా వీస్తాయి. కాబట్టి ఈ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చల్లని పరిస్థితుల కారణంగా అటు వృద్ధులు గాని, పిల్లలు గాని, గర్భిణీలు గాని సురక్షితంగా ఉండాలని కూడా సలహాలు సూచనలు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా తగినంత వెచ్చని దుస్తులు ధరించాలని, నైట్ టైంలో అయితే బయట తిరగడం తగ్గించాలని, వృద్ధులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి చలి ప్రభావం నుంచి వాళ్ళని రెస్క్యూ చేయాలని కూడా అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. చల్లని గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అటు రైతులు గాని, వాహనదారులు గాని, సామాన్య ప్రజలు కూడా మోర్ కేర్ తీసుకోవాలని కూడా ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేస్తున్నారు. మార్నింగ్ టైంలో రోడ్లపై పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ను గమనించుకుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో చాలా వరకు అయితే అటు నేషనల్ హైవేస్ పైన కానీ, స్టేట్ హైవేస్ పైన, మెయిన్ రోడ్ల పైన ఆల్మోస్ట్ మార్నింగ్ 8-8:30 వరకు కూడా 100 మీటర్ల వరకు కూడా ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ అయితే కనిపించడం లేదు పొగమంచు కారణంతో. దీంతో అటు హెడ్ లైట్స్ వేసుకోవడం కానీ, పార్కింగ్ లైట్స్ వేసుకోవడం కానీ, చాలా స్లోగా వెళ్ళడం కానీ చేస్తున్నారు. ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కనిపించకపోవడము, అక్కడక్కడ రోడ్ల పైనటువంటి పార్క్ చేసినటువంటి వెహికల్స్ కూడా కనిపించకపోవడం వల్ల యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో సో వాహనదారులు అయితే కాస్త జాగ్రత్తగా
ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్ పెట్టుకోవడం కానీ పార్కింగ్ లైట్స్ వేసుకోవడం వల్ల ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలుసుకొని యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలా ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని కూడా అటు ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇక విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ సామాన్య ప్రజలు కూడా చలికి తగిన విధంగా దుస్తులు ధరించి చలి బారి నుంచి కాపాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. అవసరమైతే ప్రజలు ఈ వేడి ప్రాంతాల్లో నివాసం ఉండడం మంచిది అంటున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇంకా జిల్లాలు అటు హైదరాబాద్ సిటీతో పాటు పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా కూడా చలి తన ప్రభావాన్ని పూర్తిగా సూచిస్తుంది. హైదరాబాద్ సిటీలో కూడా గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా 15 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో నిన్న హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో దాదాపు 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు సిచ్యువేషన్ కనిపించింది. దాంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. అంటే చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలలో అయితే సింగిల్ డిజిట్ కే టెంపరేచర్లు పడిపోతున్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే చలి తీవ్రత చలి ప్రభావము ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో ముఖ్యంగా డిసెంబర్ మంత్ అనేది చలికాలము ఎక్కువగా ఉండేటువంటి సమయము, చలి ప్రభావము తన పూర్తి స్థాయిలో చూపించేటువంటి మంత్ డిసెంబర్ మంత్. కాబట్టి ఈ నెలలో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తిప్పుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా అటు చలి ఉంటుంది, చల్లటి ఈదురుగాలు ఉంటుంది, ఇటు పొగ మంచు ఉంటుంది. పొగ మంచుతో పాటు మంచు కూడా మార్నింగ్ టైంలో పడుతుంది. సో 4 ఎఫెక్ట్ తోటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. గత 2 రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ టైంలో నైట్ చలి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ లో మనకు ఎప్పుడైతే మనకు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ ఉదయిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దాదాపు 9-10 o'clock వరకు కూడా చల్లటి ఈదురుగాలు అయితే చాలా ఎక్కువగా వీస్తున్నాయి. గత 2 రోజుల నుంచి మార్నింగ్ టైంలో ఈదురుగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్ ఏ టైం ఈవినింగ్ టైంలో కూడా మళ్ళా ఈవినింగ్ 5 o'clock నుంచి దాదాపు 7-8 వరకు కూడా ఆ టైంలో కూడా మనకు ఈదురుగాళ్ల ప్రభావము చల్లటి గాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ దాదాపు ఒక 2 నుంచి 3 గంటలు, ఈవినింగ్ టైంలో కూడా 2 నుంచి 3 గంటలు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చల్లటి గాళ్ల ప్రభావంతో కూడా ఈ టైం అయితే చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్ళాలన్నా, అటు కాలేజీలకు వెళ్ళాలన్నా, ఎంప్లాయీస్ ఆఫీస్ కి వెళ్ళాలన్నా కూడా, బిజినెస్ పని మీద ఎవరైనా బయటికి వెళ్ళాలనుకున్నటువంటి ఇదే టైం మార్నింగ్ టైం వెళ్తారు. మళ్ళీ సేమ్ అదే టైం రిటర్న్ వచ్చే టైం కూడా ఈవినింగ్ టైమే. సో ఈ 2 టైంలలో కూడా చలి అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చల్లటి గాళ్ల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అటు చాలా మంది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మాస్కులు ధరించడము, స్వెటర్స్ ధరించడము, క్యాప్స్ పెట్టుకోవడము, దాంతో పాటు బ్యాంక్లెట్స్ వేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని అంటేనే తెలంగాణ కాశ్మీరంగా పేరొందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ప్రజెంట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు వింటర్ టైంలో అటు ఉట్నూరు ఏజెన్సీలో ఉన్నటువంటి కెరమేరి గాని, జోడేగట్ గాని, సిర్పూర్ గాని, నార్నూరు, జైనత్, ఆదిలాబాదు ఇవన్నీ ఏరియాలన్నీ కూడా అటవీ ప్రాంతాలు కాబట్టి కాశ్మీర్ లా కనిపిస్తున్నటువంటి వాతావరణం చూస్తే కూడా చాలా చూడముచ్చటగా కన్నుల విందుగా కూడా ఒకవైపు కనిపిస్తుంది. అదే ఆ సమయంలో కూడా ఈ చలి ప్రభావంతో అటవీ ప్రాంతాల ప్రజలు గిరిజనులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ఉన్న వారైతే ఆ రూములలో హీటర్స్ పెట్టుకుంటున్నారు, వెచ్చగా ఉంటున్నారు. వేడి వేడి టీ కాఫీ తాగడం కానీ, హాట్ వాటర్ తాగడం లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ వేడి ప్రభావం నుంచి ఉంటున్నారు. వెచ్చటి నూలు దుస్తులు ధరిస్తున్నారు, మంకీ క్యాప్స్ పెట్టుకోవడము, స్వెటర్స్ పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. అదే పల్లెలో ఉన్న వాళ్ళు మాత్రము మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ మళ్ళీ చల్లటి గాలి నుంచి తట్టుకోవడానికి, వెచ్చగా వేడిగా ఉండడానికి చలిమంటలు కాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు పల్లెలో మార్నింగ్ టైంలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అంతటి ప్రభావము, చలి ప్రభావము అటు పల్లెల్లో కూడా, గిరిజన
గ్రామాల్లో కూడా ఉంది అనుష. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అయితే టెంపరేచర్స్ అయితే మరింత పడిపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు ప్రభుత్వం కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, దాంతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. సో మొత్తానికి రాజు పటేల్ అయితే చాలా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు ఇదే మోతాదులో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అనుష, ఇప్పుడు మనకు ఇది డిసెంబర్ మంత్ వెరీ వింటర్ సీజన్ కి ఎక్కువ తన ప్రభావాన్ని చూపించేటువంటి నెల ఇప్పుడు ఈ డిసెంబర్ నెల. సో అంటే డిసెంబర్ నెలతో పాటు ఆల్మోస్ట్ మనకు జనవరి 10th 15th వరకు కూడా అంటే చలికాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ టైంలో ఈ దాదాపు ఈ 30 to 40 days ఈ టైంలో రాబోయే ఒక వారం రోజుల పాటు అయితే చాలా ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇటు చల్లటి ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్స్ ఎక్కువగా పడిపోయేటువంటి సమయం ఇది. అంటే చలికి సంబంధించిన విషయాలలో టెంపరేచర్స్ పడిపోవడం వల్ల చలి ఎక్కువగా ఉండడము, లేకుంటే చల్లటి గాలులు వీయడం వల్ల కూడా మనకు విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో దాంతో పాటు మనకు మార్నింగ్ టైంలో చలి లేకున్నప్పటికీ కూడా, చల్లటి గాలులు లేకున్నప్పటికీ కూడా మంచు కూడా ఎక్కువగా పడుతుంది. సో మంచు పడడం వల్ల కూడా ఆటోమేటిక్ గా ఏరియాలో చల్లటి వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ఈ 3 రీజన్స్ అనేది చలికాలంలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి దాదాపు ఒక వారం రోజుల పాటు అయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఇంతలా ఉండే అవకాశం అయితే లేదని కూడా అటు భారత వాతావరణ శాఖ అయితే స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే చలికాలం సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా కనిపిస్తుంది అనుష. రాజు పటేల్ అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఏ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? మనకు 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. సో 7 జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి 7 జిల్లాలు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు. సో ఈ జిల్లాలో అయితే మనకు చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలో చల్లటి గాలులు కూడా ఎక్కువగా వీసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో అన్నిటికంటే ఈ జిల్లాలో టెంపరేచర్స్ కూడా చాలా తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. సింగిల్ డిజిట్ కూడా పడిపోయే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితులలో ఈ జిల్లాల ప్రజలు మిగతా జిల్లాల వారికంటే చాలా అలర్ట్ గా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాల యొక్క ఒకసారి మనకు నైసర్గిక స్వరూపాన్ని కానీ వాతావరణ యొక్క పరిస్థితులను కనుక మనకు చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాలు కూడా అటవీ ప్రాంత జిల్లాలు, అడవులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలు. ఇక మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ఈ 3 జిల్లాలు కొంచెం పారిశ్రామిక ప్రాంత ఉన్నటువంటి జిల్లాలు. మన సంగారెడ్డి అంటే కంప్లీట్ గా మనకు ఇండస్ట్రియల్ ఏరియానే ఉంటుంది. ఇక మెదక్ కూడా చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఏరియాలో ఉంటుంది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో కూడా అడవులు కూడా ఈ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే అటవీ ప్రాంతాల జిల్లాలతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలు కానీ పారిశ్రామిక రంగ ఏరియాల అంటే డెవలప్మెంట్ సిటీస్ ఉన్నటువంటి ఏరియాలో కూడా చలి ఉండబోతుంది. అంటే చలికి ఏరియాతోటి సంబంధం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు పల్లె గాని పట్టణం గాని తేడా లేకుండా అది ఫారెస్ట్ ఏరియానా ఇండస్ట్రియల్ ఏరియానా అనేటువంటి సంబంధం అయితే లేకుండా అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ఏరియాలో కూడా చలి ప్రభావం పూర్తిగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ 7 జిల్లాలకు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలో అన్నిటికంటే ఈ జిల్లాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే రకరకాలటువంటి ఈ చలి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకుంటా మెడిసిన్స్ వాడుకుంటా కూడా ఎక్కువగా అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.